హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. కార్తీక దీపారాధన ఫలము. తదనంతరము వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ జనక చక్రవర్తి, కార్తీక మాస వ్రతం గురించి, ఆ ఫలముల గురించి ఇంతకును కొన్ని వివరములు చెప్పేదను విను, ఆనందింపు అని ఈ విధముగా ప్రారంభించెను. ఈ మాసమందు భగవన్నామం చేయుట, భగవంతుని కీర్తించుట, భగవత్ సాన్నిధ్యమున దీపారాధన చేయుట, సాయంకాలమునందు దేవతా దర్శనం చేయుట, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిని ధ్యానించుట, సకలోపచారములు చేసి ధూపదీప నైవేద్యములనిచ్చి పూజించిన వారు పరమ పుణ్యపదములను అనుకరించెదరనియు, అట్లు చేయని వారు పరమ పాపులగుదురనియు శాస్త్రము ఘోషించుచున్నవి. ఈ విధముగా దీపారాధనం చేయుచు నెలదినములు చేయవలేను. ఈ నెలదినములు చేయలేని వారును, చేయుటకు శక్తి లేని వారును కనీసము త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా దినములందు దీపారాధనము చేసి పుణ్యాత్ములవ్వవలయునని శాస్త్రములు కొంత అవకాశమును ఇచ్చున్నవి. ఈ మాసమున శివాలయములలో దీపముంచినను లేక ఇతరులుంచిన దీపమును వృద్ధి చేసినను ఫలము లభించునని మహాత్ములు చెప్పి ఉన్నారు. ఇందులకు ఉపమానముగా ఒక కథ చెప్పేదను వినుము. పవిత్రమగు సరస్వతీ నదీ తీరమున ఒక శివాలయము గలదు. ఆ దేవాలయము సంస్కారము లేక శిథిలమై ఉండెను. ఒకనొక సమయమున ఒక యోగి స్నానార్థము అటుకు అరుదించెను. అతడు దయాళుడు, కర్మయోగి. ఆ దేవాలయము శివాలయము అందు కార్తీక మాసం అంతయు ధ్యాన జపములు చేయవలైనని తలచి ఆ దేవాలయమును కడిగి శుభ్రము చేసి ముగ్గులు పెట్టెను. సమీప గ్రామములకు వెళ్ళి ప్రమిదలను, నూనెయు, ఒత్తులను తెచ్చి 12 దీపముల నుంచి అత్యంత భక్తిభావమున పూజాదపము చేయుచుండెను. దేవాలయంలోనే ఒక మూల ఒక ఎలుక కాపురం ఉండెను. ఎక్కడెక్కడో తిరిగి అది ఆహారం సంపాదించుకొని పొట్టపోసుకొనిచుండెను. ఒకరోజు ఆ ఎలుకకు ఏ విధముగు ఆహారము లభించలేదు. వెలుగుచున్న ప్రమిదను చూచి ఆహార పదార్థమని భ్రమించి అటుకుపోయి ఆ వత్తి నోట కరుచుకొని పోవుచుండగా ఇంకొక ప్రమిదకు తగిలి అందు ఆవిరైపోయిన వత్తి మరలా అంటుకొనినది. ఈ వేడికి తాళలేక ఆ ఎలుక ఆ వత్తిని అటునే వదిలిపోయినది. అది కార్తీక మాసము. తెలియక ఆహారమని భ్రమించి ఎలుక తీసుకుని పోవచున్న మండుచున్న వత్తి వలన మరి ఒక దీపం వెలిగినది. అందువలన ఆ ఎలుకకు దీపారాధన ఫలం లభించెను. దానివలన ఆ ఎలుక చేసిన పాపములన్నీ పటాపంచలయ్యెను. ఆ దీపారాధన పుణ్యం వలన తిరిగి మానవ రూపం దాల్చెను. అప్పుడే యోగి ధ్యానము నుండి లేచి ఎదురుగాయున్న వానిని చూచి, ఓయి, నీవు ఎవ్వరవు, ఇటుకు ఎలా వచ్చేదివని ప్రశ్నించగా అతడు నమస్కరించి ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఎలుకను. ఆహారమని భ్రమించి ఆ దీపపు ఒత్తెను కొనిపోచుండగా ఈ దీపము ఆ ఒత్తి వలన వెలిగినది. వెంటనే నా ఎలుక రూపము పోయినది అని చెప్పి మరలా ఇట్ల నేను, మీరు మహాత్ములు, ఇది అంతయు ఏమి నాకు సవిస్తరముగా చెప్పవలేను అని ప్రార్థించెను. ఆ మాట విని యోగి ఎంతగానో ఆశ్చర్యమునందెను. అందులకు కారణము ఎన్ని విధములు ఆలోచించినను అతనికి దొరకలేదు. తపస్సు వలన లభించిన దివ్య దృష్టి వలన అతని వృత్తాంతమంతయు తెలుసుకొనెను. అతడు మరింత ఆశ్చర్యమునంది అతన్ని చూచి ఎట్లనెను, పోయి పూర్వజన్మందు నీ ఒక బ్రాహ్మణ కుమారుడువు. అయినను బ్రాహ్మణ ధర్మములను, కులాచారములను, వంశమర్యాదలను మంటగలిపి అనేక చెడు పనులు చేయుచు తుదకు జైన మతమును అవలంబించితివి. ధనార్జునయందు ఆసక్తిని పొందితివి. వ్యవసాయము మొదలుపెట్టి నిత్యకర్మలు, అనుష్ఠానము, సంధ్యావందనాది కృత్యములను విసర్జించితివి. భార్యాపుత్రుల ఎందలి మోహము చేత నీ స్వకృత్యములు అనేకుల వలన చేయించుకొనుచు వారిని సుఖపెట్టితివి. ఇతరుల కన్యలను దొంగిలించియు స్వల్ప వెలలకు కొనియు హెచ్చు వెలలకు అమ్మి కన్యా విక్రయ మహాపాపను పొందితివి. ఇన్ని విధములుగా పాపములు చేయుట చేత అనేకములగు నరకబాధలు అనుభవించి చివరకు ఈ విధముగా నీచ జన్మనెత్తితివి. గత రాత్రి 2 దీపములు ఒకదానికొకటి ఆరిపోయినది. వెలుగుచున్న ప్రమిదలోని ఆ ఒత్తిని ఆహారమని భ్రమించి అపహరించుకొని పోవుచుంటివి. ఆ ఒత్తి తగిలి ఆరిపోయిన దీపం మరలా వెలిగినది. అనుకోకుండా దీపారాధన చేయడం వలనను
ఇది కార్తీక మాసం ఒకటి వలన దీపారాధన ఫలం లభించి నీ పాపములు నశించినవి, నీ యథారూపము నీకు లభించినది. ఇకనైనను ఉన్నదానితో తృప్తిపడి శక్తిని అనుసరించి దాన ధర్మములను చేయుచు శివకేశవులను పూజించుచు ముక్తి నొందుమని యోగి అతనికి ఉపదేశింపగా అతడు యోగికి నమస్కరించి భగవన్నామం చేసుకుని తిరిగిపోయాను. మరలా జనక మహారాజునితో వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పసాగిను. ఓ జనక మహారాజా, కార్తీక మాసము శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనది. అందువలన స్నాన దాన జన వ్రతాదులు అత్యంత ముఖ్యమైనవి. ఇవి చేయలేని వారు పాపులనియు వారు నరకబాధలు అనుభవించదరనియు శాస్త్రములు ఘోషించుచున్నవి. పైన చెప్పినవనియు చేసిన వారు భగవంతుని అనుగ్రహమునకు పాత్రులగుదురు. తాంబూలములు పుష్పములు దానమునర్చిన వారు గొప్ప సంపదలు పొందుదురు. నెలదినములు దీపారాధన చేసిన వారు పాపములు పోగొట్టుకుందరు. తులసి చెట్టు వద్ద గాని దేవాలయం వద్ద గాని దీపం ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి లభించును. కార్తీక పురాణం అంతయు పవిత్రమైనది. సూర్యభగవాన్ చూచి గాని శివకేశవాలయంలో గాని తాంబూలాదులతో కొబ్బరికాయలు దానం చేసిన వారికి సంతాన ప్రాప్తి యొగును. ఒకవేళ సంతానమున్న ఎడల ఆ సంతానమునకు ఆయురారోగ్యాభివృద్ధి కలుగును. ఈ మాసమున మరి ఒక విశేషము కలదు. అది ఆకాశదీపము, అనగా ఎత్తైన స్థలమందు గాని ధ్వజస్తంభములందు గాని ఆకాశ స్తంభమును ఒకదాన్ని పాతి అందు దీపం ఉంచవలయను. అట్లు ఉంచిన దీపమును ఆకాశ దీపమందురు. అట్లా ఆకాశ దీపం నుంచి దానికి భక్తిభావం నమస్కరించిన వారికి అన్ని పాపములు నశించును. దీపమును పెట్టకపోయినను లేక పెట్టలేకపోయినను దీపమునకు నమస్కరించవలయను. కానీ హేళన చేసిన వారు నీచ జన్మనెత్తవలయుండును. ఈ చెప్పిన మాటలు యథార్థములని గ్రహించుము. ఏలనందువా ఒక ఇతిహాసము గలదు, దాన్ని ఆలకింపుము అని జనక మహారాజునికి ఇట్లు చెప్పసాగాను. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నా. మిగతాది రేపు చెప్తా. అంతవరకు ధన్యవాదాలు.